మనుషులతో అనుకుంటున్నాం కదా. మనం ఎప్పుడు ఏమనుకుంటుంటాం, మన పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, మన ఇంటి వాళ్ళతోటి మనం పోరాడుతుంది వీళ్ళతోటే అనుకుంటా ఉంటాం. కానీ వీటన్నిటికంటే పైన ఏమున్నాయి, దురాత్మల సమూహం ఉన్నదన్నమాట. ఈ దురాత్మల సమూహమే మనుషుల్లో దూరి మనల్ని విసిగిస్తుంటే మనం పోరాడుతున్నాం. అయితే ఈ దురాత్మలను ఎదిరించాలి, ఈ దురాత్మల సమూహాన్ని ఎదిరించాలి అంటే మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. అది సమూహంగా వస్తుంది మన మీదకి. అనేకమైనటువంటి ఆశలతోటి, అనేకమైన కోరికలతోటి, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులతో మనకు పోరాటము వస్తూ ఉంది. ఆ పోరాటాన్ని జయించడానికి దేవుని శక్తితో పాటు కొన్ని విషయాలు మనం చూద్దాం. అక్కడ ఆ విషయాలు చెప్తేనే కానీ మీకు అర్థం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయమే చూడండి. ఏం చేస్తే వాటిని ఎదిరించగలుగుతామో, ప్రార్థనతో పాటు ఏం చేస్తే మనము వాటిని ఎదిరించగలుగుతామో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. మనందరం చూసుకోగలిగితే 12వ వచనము, 6వ అధ్యాయము 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం నుంచి ఇందాక బ్రదర్ చదివారు. 13 నేను చదువుతాను. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చెయ్యాలి అంటే సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం ధరించుకుంటాడు? కొన్ని ధరించుకుంటాడా లేదా? స్ట్రైట్ గా ఏం లేకుండా మనం వేసుకున్నట్టు ప్యాంట్ షర్టో లేకపోతే వేసుకొని వెళ్ళిపోతే గెలుస్తాడా? ఎదురుకున్న శత్రువుల చేతిలోకి దొరికిపోతాడు. వాళ్ళు వేసే బాణాలు, వాళ్ళు వేసే గన్స్, ఇప్పుడున్నటువంటి కల్చర్ ప్రకారం అయితే గన్నుతో గాల్చి పడేస్తే ఎగిరి పడిపోతాడు. కాబట్టి ఒక కవచం ధరించుకోవాలట. ఒక కవచం ధరించుకొని వెళ్తే వాళ్ళు కూడా సైనికులు, వాళ్ళు కాపాడబడతారు. మనం కూడా ఈ లోకంలో ఉన్న పోరాటంలో ముందుకెళ్ళాలంటే ఒకటి ధరించుకోవాలి మీరు అని దేవుడు చెప్తున్నాడు. మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సర్వ అంగ కవచము అంటున్నారు. అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి బాడీలో అవయవాలన్నిటికీ సర్వము కూడాను వాటన్నిటికీ కూడా ధరించుకోండి. ఏమేం చెయ్యాలో చెప్తున్నారు వినండి. మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని, అంటే ఎప్పుడు నిజం మాట్లాడాలి, సత్యం అనేటటువంటి స్వభావం మీకు ఉండాలి. మీ నడుముకి సత్యాన్ని నడుము కట్టుకోండి అంటే ఏదో ఊరికే ఇక్కడ కట్టుకొని తిరగమని కాదు. నడుముకి మీరు ఎప్పుడు సత్యము మాట్లాడాలి. నీతి అనే మైమరుపు తొడుగుకొని నీతిగా బ్రతకాలి. నీతికరమైనటువంటి పనులే చెయ్యాలి, నిజమే మాట్లాడాలి, నీతి అయినటువంటి పనుల జోలికే మనము ఉండాలి. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలట. మన పాదాలు ఎవరి దగ్గరికి వెళ్ళినా గాని సమాధానాన్ని చేసే విధంగా మన పాదాలకి జోడులు తొడుక్కోవాలి. ఏ జోడు తొడుక్కోవాలి? ఇప్పుడు సమాధానం కలిగించేటటువంటి జోడు మనకెప్పుడు ఉండాలి. మన పాదాలకి మనం వేసుకునే చెప్పులు ఉన్నాయి చూసారా, ఆ చెప్పులు కాదు ఇప్పుడు మనం ధరించుకొని వెళ్ళాల్సింది. సమాధానం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇతరులతోటి గొడవ పడే స్వభావం కాదు, కానీ వాళ్ళతోటి సమాధానంగా ఉండటానికే మన పాదాలు అడుగేయాలి. వెళ్ళాలి ఎవరి దగ్గరికన్నా అనుకుంటే గొడవపట్టడానికి వెళ్దాం అని అనుకోకూడదు. సమాధానం కలగజేయటానికి వెళ్ళాలి, సమాధాన పడటానికి వెళ్ళాలి అనేదే మన కాళ్ళకి పరుగు ఉండాలన్నమాట. ఆ తర్వాత చూస్తే చూడండి, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దేవుని పట్ల విశ్వాసం అనేటటువంటి డాల్ అంటే తెలుసు కదా, ఇలా ఉంటుంది. మీరు షీల్డ్ అనమాట, ఇట్లా పట్టించుకో అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. మామూలు పాతకాలం యుద్ధాల్లో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. రౌండ్ గా ఉంటుంది, దాన్ని ఇలా పట్టుకొని అడ్డం పెట్టుకొని ఉంటారు. కాబట్టి విశ్వాసము కనుక నీకు కలిగి ఉంటే సాతానేస్తే ఏ బాణమైనా నువ్వు ఆ డాల్ అడ్డం పెట్టుకుంటే అది మన దగ్గరికి తగలదనమాట. నీ విశ్వాసం అనేది నీకున్న చుట్టూ నీకు ఒక డాలు లాగా ఏర్పడిపోద్ది. నీకు ఎంత విశ్వాసం ఉందో అంత డాల్ నీ ముందు నిలబడిపోతుంది అనమాట. కాబట్టి ఎవరి సాతానేసేవి కూడా నీకు తగలవి, ఇంకా నువ్వు సురక్షితంగా ఉంటావు అనమాట. ఆ తర్వాత చూడు, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాల ఆర్పుటకు శక్తివంతులవుతారు. ఇది విశ్వాసం ఉంటే దుష్టుడేసే ప్రతి బాణాన్ని మీరు ఆర్పగలుగుతారు. మరియు రక్షణ అనే శిర అస్త్రమును, తలకేం పెట్టుకోవాలట? రక్షణ. ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య రక్తము ద్వారా మనందరికీ కూడాను రక్షణ వచ్చింది. మనందరికీ తెలుసు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏల బ్రతుకుతావు అని ఉంటుంది ఒక వాక్యం. అంటే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు ఆ రక్షణ.
నువ్వేం డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లేదు, నువ్వేమి ఇంకేదేదో కష్టపడిపోతే ఆయన ఇవ్వట్లేదు. ఉచితంగా నా రక్షణ నీకు ఇస్తున్నాను. నేను ఆల్రెడీ రక్తం కార్చేశాను మీ అందరి కోసము. సో మీ చేసిన పాపాలన్నీ నన్ను నా దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే చాలు, మీకు నేనేమిస్తున్నాను? రక్షణనిస్తున్నాను. ఆ రక్షణ ఉచితంగా ఇస్తున్నా, తీసుకోండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇచ్చి మిమ్మల్ని నేను కాపాడుకుంటా ఉంటాను. కోడి తన రెక్కల చాటున బిడ్డల్ని ఎలా కాపాడుకుంటుందో అలా మిమ్మల్ని ఎల్లప్పుడూ నేను కాపాడుకుంటాను. మిమ్మల్ని నా రెక్కల చాచి పిలుస్తున్నాను, రండి రండి, నా రెక్కల కిందకు వచ్చేయండి. కొన్ని పిల్లలు చూడ మాటిను, కోడి పిల్లలు రెక్కల చాటును దాక్కోమంటే దాక్కోకుండా పక్కకి వెళ్ళిపోతా ఉంటాయి. ఏ గద్దకో ఏ పిల్లికో దొరికిపోవా. చిన్న చిన్న పిల్లలు వాటికి ఏ రెక్కల చాటును దాక్కుందరు రండి అని పాపం కోడి పిలుచుకుంటుంటే, కోడి రెక్కల చాటును కాకుండా పక్కకి వెళ్ళిపోయి అక్కడున్న పురుగు కోసమో అక్కడున్న కింద ఈగ కోసమో పరిగెట్టేస్తుంది. అది పోయిపోయి ఏ గద్దకో దొరికిపోద్ది. మనం కూడా అంతే, దేనికోసమో లోకంలో అసలు ఆయన కిందకి రండి, ఆయన కిందకి రండి అంటే ఆయన కిందకి రాకుండా మన సొంత నిర్ణయాలతో ఏదో ఎత్తుక్కుంటా బయటికి వెళ్తా ఉంటాం అనమాట. సాతాన్ గాడికి దొరికిపోతా ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్తున్నారు, రక్షణ అనేది తీసుకోండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకోండి. ఇంక ఇప్పుడు చేతిలో ఒక ఖడ్గం, ఆ ఖడ్గం ఏంటిది? దేవుని యొక్క వాక్యం. వాక్యం ఎప్పుడు నీ చేతిలో ఒక ఖడ్గములా ఉంటే నువ్వు తిరిగి దేవుని యొక్క సాతాను వేసేటటువంటి తంత్రాలకు సమాధానం చెప్పగలుగుతావు. వాక్యం ఎప్పుడు నీలో కనుక మెదులుతూ ఉందంటే నువ్వు పాపము చేయలేవు. వాక్యం ఎప్పుడు నీలో మెదులుతూ ఉంటే కనుక నువ్వు అనవసరంగా గొడవల్లోకి వెళ్ళలేవు. దేవుని యొక్క వాక్యం నీ హృదయం నిండా నింపబడి ఉంటే నువ్వు గొడవల్లోకి వెళ్ళకూడదు అనేది విషయం దేవుడు మనకు చెప్పున్నాడు ఆల్రెడీ. నువ్వు సమాధానం కలగజేయటానికి వెళ్ళాలన్న విషయాన్ని దేవుడు మనకి చెప్పున్నాడు. నువ్వు సమాధానం కలగజేయడానికి కాకుండా అక్కడ ఉన్న సమాధానాన్ని కూడా చెడగొట్టడానికి వెళ్ళే టైప్లో ఉండకూడదు మనం. ఇవన్నీ నువ్వు ఉన్నప్పుడే దురాత్మల సమూహంతో యుద్ధం చేయగలుగుతావు. లేకపోతే నువ్వు కూడా దురాత్మ అయిపోతావు. నువ్వు కూడా దురాత్మ అయిపోయి ఇంకొకరి మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటావు. ఇవి మనకు ఉండాలి అని దేవుడు తెలిపిస్తున్నారు. ఏమేమి చెప్పారు చెప్పండి? సత్యంగా ఉండాలి, నీతి అనే మైమరుపు తొడుక్కొని ఉండాలి, ఇంకా సమాధానం అనేటటువంటి పాదాలకు జోడుగా ఉంచుకోవాలి, ఇంకా విశ్వాసం అనే డాల్ పట్టుకోవాలి, ఇంకా మనము రక్షణ అనే శిరాస్త్రమును ధరించుకోవాలి. శిరస్సుకి రక్షణగా, శిరాస్త్రముగా రక్షణ, దేవుని యొక్క రక్షణలోకి వచ్చేసేయాలి. అలాగే లాస్ట్ గా వాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకొని ఉంటాం అనమాట. ఒక చేతిలోనేమో డాలు విశ్వాసం, ఇలా పట్టుకొని తిరగక్కర్లేదు. మనకిలో ఉన్న విశ్వాసమే నీ చుట్టూ ఒక డాల్లా పనిచేస్తుంటది. నువ్వు ఖడ్గం అంటే ఖడ్గం పట్టుకొని తిరగక్కర్లా, నీలో ఉన్న వాక్యమే ఖడ్గంలా పనిచేస్తుంటది అందరి ముందరకి. నిన్ను ఇంకెవరు ఏం చేయడానికి రాలేరు. నీ దగ్గరకు వచ్చినా వాళ్ళకే హాని జరుగుతుంది తప్పించి మనకేం జరగదు. అది దేవుడు చెప్తుంది. చివరిగా అదంతా చెబుతూ ఇంకా ఏం చెప్తున్నారు ఒక్కసారి చూడండి. 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు. ఇంకా ఏం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ గా ఇవన్నీ కలిగి ఉండి నువ్వు ప్రార్థన కూడా చేసుకుంటుంటే నువ్వు ప్రార్థనా పర్రాలు అయితే అసలు ఇంక నీకేమైనా హాని ఉంటుందా? అసలు నీకు తిరుగుంటుందా? నువ్వెప్పుడు సత్యమే మాట్లాడుతున్నావు, నీతిగా బతుకుతూ ఉన్నావు, అన్ని విషయాల్లో సమాధానం కలగజేస్తున్నావు అందరికీ కూడాను. ఇక నీకు ఏమి అసలుకి వాక్యం ఉంది నీ దగ్గర, విశ్వాసం ఉంది నీ దగ్గర, దేవుని రక్షణ ఉంది నీ దగ్గర, ప్రార్థన కూడా ఉంది నీ దగ్గర. ఇన్ని కలిగి ఉంటే ఏ దురాత్మల సమూహమైనా నీ మీదకి రాగలుగుతుందా? రాలేదు. దేవుడు అందుకే చెప్తున్నాడు, నువ్వు దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు ఈ లోకంలో, వాటితో పోరాడాలంటే ఇలా బతకాలి, ఇవి ధరించుకొని నువ్వు యుద్ధంలోకి వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం అంటే నువ్వేదో అక్కడికి వెళ్ళి సైనికుల్లాగా యుద్ధంలో నుంచోమని కాదు. ఇప్పుడు వెళ్ళి లోకంలోకి లాగా, ఇప్పుడు తిరిగి ఎక్కడికి పోతే అక్కడికి తిరిగేసి రాపో, ఇవన్నీ పట్టుకొని ఇలా బతుకుతా, నీకే హాని లేకుండా నేను కాపాడుతానని దేవుడు మనకి తెలియపరచాలి. కాబట్టి ఈ దినము మనకి చక్కని విషయాలు నేర్చుకున్నాం, మర్చిపోకూడదు. అవి పదే పదే జ్ఞాపకం చేసుకోండి. అలా బ్రతకడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేద్దాం. అది అర్థమవుతుందా? ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తులా బ్రతకడానికి కనీసం మన ప్రయత్నం మొదలెట్టాలి కదా. మనము ఆయనలా మనం ఉండలేం, ఆయనలా మనం అన్నిటినీ కూడా ఓర్చుకోలేం, ఆయనలా మనల్ని తిడుతున్న వాళ్ళు అందరినీ మనం ప్రేమించలేం, అందరినీ క్షమించలేం. అయినా సరే అట్లీస్ట్ మనల్ని మనం తగ్గించుకోవాలన్నా ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టాలి. ఒక అడుగు వేయాలి కదా, ముందు అట్లా ప్రయత్నం చేయాలి.
అప్పుడు దేవుడికి మనము ఖచ్చితంగా అసలు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో కోపం ఉంది నాకు, ఈ కోపాన్ని నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను దేవా, నాకు సహాయం చేయని అడుగు, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయి ప్రయత్నం చేస్తుంది, ఈ అబ్బాయి ప్రయత్నం చేస్తున్నాడు తనలో ఉన్న బలహీనతను విడిపించుకోవడానికి అని దేవుడు సహాయం చేస్తాడు. అందులో నుంచి మనం తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. అంతేగాని నా కోపం ఎక్కువండి నేనేం చేయనండి అంటే కుదరదు అది. ఇంకా అలాగే నువ్వు దురాత్మలతో పోరాడుకుంటా నువ్వు బతికినంత కాలం ఇదే పోరాటం తప్పించి నీకు విజయం ఉండదు. ఫస్ట్ బ్రదర్ చెప్పిన మాట ఏంది, జయించిన వాడిని నేను నాతో పాటు నా తండ్రి సింహాసనం పక్కన కూర్చుని. ఏంటి జయించటం? ఇది జయించటం, ఈ పోరాటాన్ని జయించాలి మనం. సో జయించాలంటే ప్రతి విషయంలో కూడా మనం వీటిని ఫాలో అవ్వాలన్నమాట. అయితే ఇంకా ఒక గొప్ప విషయం, ఈ కొత్త సంవత్సరం మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. ఏ నిర్ణయమైనా తీసుకున్నారా ఎవరైనా? ఈ కొత్త సంవత్సరం 2026లోకి వచ్చేసాము, నేను ఇక్కడ నుంచి ఇలా బతకాలని ఒక నిర్ణయం తీసుకున్నానండి, అలా ప్రయత్నం చేస్తున్నానండి అన్నవాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏమోనండి పాత సంవత్సరం లాగే కొత్త సంవత్సరం మేము అట్లాంటి ఏం తీసుకోలేదంటారా? ఏదో ఒకటి వదిలించుకోవాలి, వద్దు నాకు నచ్చట్లేదు అది, నాకు ఇష్టం లేదు అది, అది నేను తీసేసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా నిర్ణయం తీసుకున్నటువంటి ఒక ఇద్దరు భక్తుల గురించి మనం మాట్లాడుకొని తొందరగా ముగించుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అనగా ప్రతిఫలమునకు కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచిన. చాలండి. హల్లెలూయా. మోషే గారు తెలుసా ఎవరికైనా? మోషే గారు ఎవరు మనకు తెలియాలి, కొంతమంది భక్తుల పేర్లన్నా తెలియాలి. గబుక్కని మళ్ళీ ఆయన ఎవరండి మా పక్క ఇంట్లో ఉంటాడో లేకపోతే అక్కడెక్కడో ఉన్నాడా అని అనకండి. మోషే గారు బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త, దేవుడి చేత వాడబడినటువంటి గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త. ఆయన పెద్దవాడైనప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏ నిర్ణయం తీసుకున్నాడో ఈరోజు మనం కూడా కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళలో ఉండాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే అక్కడ చూడండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన పెరుగుతుంది ఎక్కడ? మోషే అని ఆయన రాజు యొక్క ప్యాలెస్ లో పెరుగుతున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడైతే రాజులు అందరికి తెలుసు మనకి. రాజు యొక్క బంగ్లాలో పెరుగుతున్నాడు. రాజు బంగ్లాలో రాజులకు ఉన్నటువంటివన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయన అన్ని రకాలైనటువంటి భోగం అనుభవించగలిగినటువంటి వాడు. ఇప్పుడు రాజులకి ఏదంటే అది జరుగుతుందా లేదా? వాళ్ళు ఏది కావాలంటే అది తెచ్చుకోగలరు, ఏది చేయాలంటే అది చేయగలుగుతారు. అలాంటి భోగం అనుభవించగలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ అవి వద్దు, నాకు అలాంటన్నిట్లో నాకు సంతోషం లేదు, క్రీస్తు కోసము నిందలు భరించటమైనా నాకు ఇష్టము, క్రీస్తు యొక్క అంటే ప్రజల కొరకు నేను వెళ్ళిపోతాను అనే నిర్ణయం తీసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ప్యాలెస్ లో ఉండే ఆ రాజ భోగాలు, ఆ తిండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డాన్సులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేరే వేరేవి, ఇవన్నిటికంటే కూడా నాకు క్రీస్తు ప్రజలతోటి ఉండి వాళ్ళకున్న ఇబ్బందుల్లో నుంచి వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని కాపాడటమే నాకు ఇష్టము. దేనిని బట్టంట? విశ్వాసమును బట్టి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి క్రీస్తు కొరకు పనిచేసి ఆ జనుల కొరకు పనిచేసి దాని మీద నాకు నిందలు వచ్చినా పర్వాలేదు, ఆ నిందలు నేను భరిస్తాను తప్పించి నాకు ఈ రాజభోగాలు ఏమి వద్దని నిర్ణయం తీసుకున్నాడంట. హల్లెలూయా. అక్కడ ఇంకా గొప్ప మాట ఏం రాశారు తెలుసా? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడంట. మనం యోచించుకుంటామా ఈరోజు? మనం ఇంకా ఏదో కావాలి, ఏదో బాబు ఈ శ్రమలు, అమ్మ మాకెందుకండి బాబు ఈ శ్రమలు, క్రీస్తుతో పాటు శ్రమలు ఇవన్నీ మాకొద్దు, మాకేదో చక్కగా ఒక ఇల్లు కట్టుకొని ఒక మంచి ఉద్యోగం చేసుకొని ఒక భార్య ఒక పిల్లలు చక్కగా అలా బతికేస్తే చాలండి మాకు ఈ లోకంలో అన్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అల్పకాలం ఉండేవి ఇవన్నీ.
అల్పకాలం ఉండేటటువంటివి కొన్ని విషయాలు, అల్పకాలం ఉండే పాప భోగముల కంటే మనకి కావలసినది క్రీస్తుతో పాటు వారి ప్రజలతో పాటు శ్రమ అనుభవించటం నాకు మేలని నిర్ణయం తీసుకున్నాడంట. హల్లెలూయా. అందుకే ఫరో కుమార్తె, ఫరో అంటే ఆ రోజుల్లో రాజుల్ని ఫరోలు అంటారు అనమాట. ఫరో అంటే ఒక రాజు అని అర్థం, అంతే. అది అతని పేరు కాదు. ఫరో అనే అతను దాన్ని రాజులు అంటారు. ఇప్పుడు మనకి ఎట్లాగా షేక్ 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 అంటుంటాం. షేక్ షేక్ అంటే షేక్ అంత ఆయన పేరు అది. షేక్ అంటే రాజు అంతే. షేక్ అంటే ఒక రాజు అంతే తప్పించి ఆయన పేరు షేక్ అని కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోటకు ఒప్పుకోలేదు. కానీ చూడండి, ఏలయనగా ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచండి. ఏం బహుమానం రాబోతుంది మనకి నిందలు భరిస్తే? క్రీస్తు కొరకు బ్రతికితే ఏమి రాబోతుంది? ఏ బహుమానం కొరకు అయితే మోషే గారు ఆశపడుతున్నారంటే పరలోకం అనే బహుమానం మనకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా పరలోకంలో ఒక దినము క్రీస్తుతో పాటు కూర్చోబోతున్నాం. ఇక్కడ అల్పకాలం పాపభోగాలు. ఇక్కడ వయసు ఎంతమంది బతికితే మీకు అందరూ తెలుసా? బాగా చాలా బతికిన వాళ్ళు సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం మొత్తం వెతికితే ఒకవేళ చాలా ఎక్కువ కాలం బతికిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే పాతకాలం సంగతి కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఓ 130, 140 మధ్యలో బతికిన వాళ్ళని లెక్కేస్తే ఓ 10 మంది తేలారంట. 850 కోట్ల మందిలో 130 నుంచి 140 సంవత్సరాల మధ్య బతికినోళ్ళు ఎంతమంది అంటే ఓ 10 మంది అట. అది కూడా వాళ్ళ తాతల తండ్రులు సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్లు రాయక వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ 130 దాటి ఉండొచ్చు వీళ్ళకి అని. అంటే అసలు వయసే ఎంతమంది? 90, లేకపోతే అసలు 70, 80 కాలం బతకడం ఎక్కువ. కొన్ని 100 దాకా బతికారంటే అది చాలా గొప్ప విషయం అని అర్థము. 100 సంవత్సరాల అల్పకాలము పాపాలన్నీ చేసేసి ఈ లోకంలో బతికేసి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్తాం. పాపాలన్నిటితో బతికేసి 100 ఏళ్ళు బతికేసి అన్ని పాపాలు చేసి. కానీ దేవుడు ఏమన్నాడంటే అల్పకాలం పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని కొరకు నిందలు భరిస్తూ ఆయన ప్రజలతోటి మనం బ్రతికి దేవుడు అనుకుంటున్న విధంగా ఇందాక మనకు చెప్పినట్టుగా నీతిగా, సత్యముగా, వాక్యముతో, ప్రార్థనా జీవితంతో బ్రతికితే మనకి కలగబోయే బహుమానం ఏంటి? యుగ యుగాలు. అంటే కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతామంట దేవుడితో. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాలు బ్రతకడానికి వెళ్దామా? ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకులో తప్పుల మీద తప్పులు చేసుకుంటా, పాపాల మీద పాపాలు చేసుకుంటా నరకానికి పోదామా? ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అవసరం లేనే లేదు. సాతాను పని అది. సాతాను ఎక్కడికి తీసుకెళ్ళి వాడి సామ్రాజ్యం ఎక్కడుంది? నరకం. వాడి సామ్రాజ్యం. వాడితో పాటు వాడు ఎట్లాగూ నరకమే. ఇక వాడు ఎట్లాగూ నరకంలోనే ఉండాలి సాతాను. ఇప్పుడు వాడితో పాటు ఎవరైనా చూడండి, కొన్నిసార్లు మనకి తెలుస్తారు, మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు వెళ్ళేది కాక ఇంకో 2, 3 తీసుకెళ్తే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు కదా. వాళ్ళు వెళ్ళిపోకుండా ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు ఇంకో 4 తీసుకెళ్ళాలి వాళ్ళకి. సాతాను పని అదే. వాడు ఒక్కడే వెళ్ళడట్టు నరకానికి. వాడితో పాటు ఒక సమూహం కావాలి వాడికి నరకానికి తీసుకెళ్ళడానికి. దేవుడు వాడిని ఆల్రెడీ నరకానికి అప్పచెప్పేశాడు. కానీ వాడు నేనొక్కడిని నరకానికి వెళ్తే నాకేం ఉపయోగం అని చెప్పేసేసి అందరినీ ప్రేరేపిస్తుంటాడు. నాతో పాటు ఇంకొకరి దగ్గరికి వెళ్దాం, రండి 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 అని. అదే ఈ 60, 70 ఏళ్ల కాలంలో మనం బతికినప్పుడు చేసిన తప్పులు పాపాల వలన వాడితో పాటు వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. అందుకే దేవుడు చాలా జాగ్రత్తగా మనకి ఈరోజు మాట్లాడుతున్నారు. అల్పకాలం పాప భోగములు అనుభవించట కంటే కూడా క్రీస్తుతో, అంటే ఆయనతో నిందలు వచ్చినా పర్వాలేదు, ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను, క్రీస్తు చెప్పిన మాటలు నేను అనుసరిస్తాను అని ఒక నిర్ణయాన్ని ఈ సంవత్సరం నేను తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని గురించి మనం చూసుకుందాము. ఎక్కువ సమయం లేదు, మరలా ముందు ధ్యానాల్లో మనం చేసుకోవచ్చు. దావీదు గారి గురించి మనం చూసుకుందాము. ఒకసారి మనందరం తీసుకోగలిగితే కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనకి బాగా తెలిసినటువంటిది, నోటికి కూడా వచ్చినటువంటిది. కీర్తనలు 23:6. కీర్తనలు 23:6 చదవండి అమ్మా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని. ఈయన నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. కృపాక్షేమములు నా యొక్క చిరకాలం, అంటే నేను బతికినంత కాలము కృపాక్షేమములు నా వెంట రావాలి అనుకుంటున్నాను నేను. అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాను?
యెహోవా మందిరములో ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో నేను ఆయన మందిరములో నివాసం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారి చిన్నతనం ఎలా మీ అందరి చిన్నతనం ఉందా? మనందరికి చిన్నతనం ఉందా? చిన్నతనం కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయా? చక్కగా ఆడుకున్నారా? చక్కగా ఏం రాశారండి? గేదెలు కాసారా? ఓకే, చక్కగా గేదెలు కాసారని ఒప్పుకుంటున్నారు. అలాగే చిన్నతనం చాలా మందికి ఆటలాడుకుంటూ ఉంటారు కదా, చాలా చిలిపిగా ఆటలాడుకుంటూ ఉంటారు, ఏవేవో చేసి ఉంటారు. జామకాయలు చెట్ల మీద నుంచి కొట్టుకొని తింటా ఉంటారు, దొంగగా కొట్టుకొని తింటుంటారు. ఇట్లా కొన్ని కొన్ని అనుభవాలు ఉంటాయి కదా. పాపం దావీదు గారికి వాళ్ళ నాన్న అసలు దావీదు గారిని పట్టించుకున్నాడు అనుకుంటున్నారు? వాళ్ళ అన్నలందరూ కూడా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా? రాజు బంగ్లాలో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ అన్నలందరినీ కూడాను రాజు బంగ్లాలో, అది కూడా సైనికులుగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించేశాడు వాళ్ళ నాన్న. ఎందుకంటే దేవుడు నేను ఆ కుటుంబానికి వచ్చాడు ఒక ప్రవక్త, ఆ కుటుంబానికి వచ్చి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పిలువు, దేవుడు ఈ కుటుంబంలో ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించమన్నాడు అన్నాడట ఒక ప్రవక్త వచ్చి. వాళ్ళ నాన్న అందరినీ పిలిచాడు, రా 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 అని. ఒక 7 పిల్లలు వచ్చేసారు వరుసగా. 7 పిల్లలు వస్తే ఆ యొక్క ప్రవక్త చూస్తున్నారు, వచ్చినటువంటి దైవజనుడు చూస్తున్నారు అనమాట. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక్కొక్కళ్ళని గదిలోకి తీసుకెళ్లి ప్రార్థన చేసి, దేవా ఇతనేనా అంటున్నాడు. దేవుడు ఈయన కాదంటున్నాడు. సరే మళ్ళీ పంపిస్తున్నాడు, మళ్ళీ ఇంకొక అతన్ని తీసుకొస్తున్నాడు. మళ్ళీ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రవక్త, ఆ దైవజనుడు. మళ్ళీ ఇతనేనా రాజుగా పెట్టమంటున్నావు అంటున్నాడు. అంటే కాదంటున్నాడు దేవుడు. ఇలా అందరూ వెళ్ళిపోయారు. బయటకు వచ్చాడు దైవజనుడు, ప్రవక్త బయటకు వచ్చి వాళ్ళ నాన్నని పిలిచి అడుగుతున్నాడు, ఏంటి అందరిని పిలిచావా? అయిపోయిందా? వీళ్ళు ఎవ్వరు కాదంటున్నారు దేవుడు, వీళ్ళందరూ అయిపోయారు, మరి నీ కొడుకునేమో అభిషేకం చేయమంటున్నాడు, ఎక్కడ ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు గుర్తొచ్చాడు ఆయన. అసలు గుర్తు కూడా లేడు ఇంకొకడు ఉన్నాడని, ఇంకొక చిన్న పిల్లోడు ఉన్నాడనే విషయము పూర్తిగా మర్చిపోయాడు. అంటే అసలు లెక్కలో కూడా లేనటువంటి వ్యక్తి. మన కుటుంబాల్లో కూడా మీరు గమనించండి, కొంతమందిని అసలు లెక్కలో కూడా మనం వీడ చెప్పేది విషయం, లేకపోతే వీడ సలహా చెప్పేది మనకి అని అసలు సలహా అడగాలని కూడా అనిపించదు. ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు వాడిని ఒక లెక్కలో కూడా తీసుకోరు. ఆడేదో రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడులే, ఆడితో మనకేంటి అన్నట్టుగా కొంతమందిని పట్టించుకోరు. అసలు బాధ్యతగా ఉన్న వాళ్ళని మాత్రం పాపం అన్ని అడుగుతుంటారు, కానీ బాధ్యత లేని వాళ్ళని అసలు ఎవ్వరు కూడా పట్టించుకోరు. పాపం దావీదు గారి బాల్యం అంతా ఎక్కడ గడిచిందంటే అరణ్యంలో. వాళ్ళ నాన్న గొర్రెలు ఇచ్చి పంపించేవాడు పొద్దున్నే అరణ్యంలో. తెలిసిందే కదా మనందరికీ కూడాను, ఈ గొర్రెలు ఒక చోట తింటాయా? అవి తినవు, అవి ఒక చోట తినేవి కాదు ఫుడ్. వాటికి ఎంత లేత చిగురు కావాలి, అవి గడ్డి గడ్డి గట్టిగా ఉంటాయి తినలేవు గొర్రెలు. వాటికి ఎప్పుడు చిగురుగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలి. ఎప్పుడు ఒక చోటే పచ్చదనం ఉంటుందా? ఈడైపోతాయి వాటికి తినేసప్పటికే, మళ్ళీ ఇంకొక వైపు ఎటో పరిగెడతాయి, మళ్ళీ ఆ వెనకాల పరిగెత్తాలి. అరణ్యం అంతా తిరుగుకుంటా ఉండేవాడు పాపం. ఆయన బాల్యం అంతా ఎక్కడుంది? అరణ్యంలో ఉంది. కానీ దేవుడు ఆ పిల్లోడిని పిలవమన్నాడు. హల్లెలూయా. ఎవరు పట్టించుకోనలేరు అనుకోవద్దు మిమ్మల్ని లోకంలో. ఎవరు నన్ను గురించి పెద్దగా పట్టించుకోవట్లేదండి, నాకు ఉద్యోగం లేదని కొంచెం చిన్న చూపు చూస్తున్నారండి, నేను చాలా తక్కువ జీతంలో ఉన్నానని మా కుటుంబస్తులు చిన్న చూపు చూస్తున్నారండి, అసలుకి నేనేం సంపాదించనని, లేకపోతే నేను బాగా అందంగా లేనని ఏదో ఒకటి పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నేను అనేక సార్లు తెలియపరిచాను, ఈ కలర్, ఇప్పుడు నువ్వు పుట్టినటువంటి ఈ రంగు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ కళ్ళు, ఇవన్నీ కూడాను దేవుడు నీకే పెట్టి ఏర్పాటు చేశాడు, వేరే వాళ్ళకి పెట్టలేదు. నీ ముక్కు వేరే వాళ్ళకి పెట్టలేదు, నీ కళ్ళు వేరే వాళ్ళకి పెట్టలేదు. ఆయనకి ఇష్టం ఉన్నట్టు నేను తయారు చేసుకున్నాడు. వేరే వాళ్ళకి ఇష్టం లేకపోతే నీకేంటి? నువ్వు నా తండ్రి అయిన దేవుడికి ఇష్టం. ఈ ఎత్తు, ఈ తెలుపు, లేకపోతే ఈ నలుపు, లేకపోతే ఈ నోరు, ఈ ముక్కు, ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు అనేది, అలాంటి మనిషి నువ్వు తప్పించి ఇంకొకళ్ళు లేరు ఆయనకి. అందుకే నేను సృష్టించుకున్నాడు. ఇలాగే ఉండు బాబు, నువ్వు ఇలాగే ఉండు తల్లి, నేను ఇలాగే సృష్టించుకున్నానని. అని పక్కన వాళ్ళని చూసి వాళ్ళంత ఎత్తులేనే నేను, లేకపోతే వాళ్ళంతా తెల్లగలేనే, వాళ్ళంతా ఇదిగా లేనే అని నువ్వు అస్సలు ఫీల్ అవటానికి లేదు. ఎందుకంటే పక్కన వాళ్ళు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, కానీ నీ దేవుడికి నువ్వు ఇలాగే కావాలి. హల్లెలూయా. అందుకే నిర్మించుకున్నాడు నిన్ను ఇలా. ఆయన పనిలో మనం ముందుకు వెళ్ళిపోవడం, ఆయన యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకొని ముందుకు వెళ్ళిపోవడం. ప్రార్థనా జీవితం 24 గంటలు మనము ఎక్కడ కూర్చున్నా నుంచున్నా నా దేవా అని ప్రార్థన అంటే ఒకటేసారి మోకరించి చేసేది ఒక్కటే కాదు, ప్రతి నిమిషం ఆయనతో మాట్లాడుకోవడం. ఏది చేస్తున్నా, నువ్వు తప్పు చేసావా చెప్పేసుకుంటా ఉండు, మాట్లాడుకుంటా ఉండు. అయ్యో నేను అనుకోకుండా తప్పు చేసేసాను, లేదా అనుకోనే చేసావేమో, పోనీ పొరపాటునే చేసావేమో, అయ్యో చేసేసాను అయ్యా ఈ తప్పు నన్ను క్షమించు అని ప్రతి క్షణం కన్ను మాట్లాడుకుంటా వెళ్ళిపోవడమే ఆయనతోటి. ఆయన నీకు నిజమైన స్నేహితుడు.
మిగతా ఎవరి స్నేహితులు కాదు లోకంలో. నువ్వు స్నేహితులు అనుకొని చెప్పుకుంటావేమో, వాళ్ళు తర్వాత పోయి బయట చెప్పి నిన్ను అవమానిస్తారు. కానీ ఆయన అయితే అన్ని దాచుకొని నీకేది కావాలో ఆ క్షణానికి ఇచ్చేటటువంటి దేవుడు. దావీదు గారిని ఎవ్వరు పట్టించుకోలేదు, దావీదు గారిని దేవుడు పట్టించుకున్నాడు. పిలిచి ఆయనను, ఇదిగో ఈ బిడ్డ నాకు కావాల్సినటువంటి బిడ్డ, ఈ బిడ్డనే నువ్వు రాజుగా అభిషేకించని తెలియపరిచాడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు తన యొక్క పరిస్థితి, అంటే తను ఏ స్థితి నుంచి వచ్చాడు, ఇప్పుడు రాజుగా ఉన్నాడు. మోషే గారేమో ముందు రాజుగా ఉన్నాడు, రాజుగా ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసేసి రాజరికాన్ని వదిలేసుకొని క్రీస్తుతో పాటు ఉన్నటువంటి పిల్లలకి నేను ఆ బాధను పడతానని చెప్పేసి ఆ యొక్క ఐగుప్తులోని ఇశ్రాయేల్ కోసం వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ దావీదు గారు రాజుగా దేవుడు అభిషేకించినా గాని తనను తాను తగ్గించుకొని ఏమంటాడంటే, నేను ఎప్పుడు కూడా ఆయన మందిరములో నివాసము చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక వచనం చూసుకొని ఇంకా మనం ముగించుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, రెండో సమూయేలు గ్రంథం దగ్గరికి వద్దాం. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచి ఉన్నందున చాలు. దావీదు గారికి చుట్టుపక్కల శత్రువులందరి దగ్గర నుంచి దేవుడు ఏమిచ్చారట? విజయం ఇచ్చాడట. అక్కడ ఏం రాశారు చూడండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి, నలుదిక్కుల అన్ని వైపుల 4 వైపుల నుంచి వస్తున్న శత్రువుల్లో నుంచి దావీదు గారికి దేవుడు విజయం ఇచ్చేశాడు, గెలిచేశాడు అన్ని. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నాడు. ఎటు పక్క యుద్ధాలు లేవు, ఏం లేవు. రాజు యొక్క ప్యాలెస్ లో కూర్చున్నాడు. ప్యాలెస్ తెలుసు కదా, రాజు బంగ్లాలో కూర్చున్నాడు ఇప్పుడు రాజు దావీదు గారు. చూస్తుంటే ఆయనకి ఏమనిపించిందంటే, నేనేమో ఇంత గొప్ప బంగ్లాలో ఉంటున్నాను, దేవుని మందిరం ఎక్కడుందబ్బా అని చూస్తే ఆ బంగ్లా పక్కన ఒక డేరాలో ఉందట దేవుని మందిరం. ఈరోజు కూడా మనుషులు అందరూ అంతే ఉంటారు కదా. దేవుడు వాళ్ళందరి ప్యాలెస్లు పెద్ద పెద్దగా ఉన్నా కానీ దేవుని మందిరాలు ఎలా ఉంటాయి? చిన్న చిన్నగానే ఉంటాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్దగా కూడా ఉంటాయి అనుకోండి మందిరాలు. అందుకు దావీదు గారికి బాగా బాధ వచ్చేసిందంట. నేను రాజుగా ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉంటే దేవుని యొక్క మందిరం ఏంటి పక్కన ఒక గుడారంలో డేరాలో ఉంది. అప్పటికి ఓన్లీ డేరాలంటే ఇక్కడ కట్టుకుని ఉంటారు, తెలుసు కదా, తెల్లగా వీళ్ళందరూ కట్టుకుంటూ ఉంటారు. డేరాలో ఉందట ఆయన యొక్క మందసము. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా వస్తున్నారట రోజు జనాలు. దావీదు గారికి కొండ బుద్ధిగా ఆ ప్యాలెస్ లో, అది నేను ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉంటా, దేవుడు ఎందుకు అంత చిన్న దాంట్లోని డేరాలో ఉంటున్నాడు అని చెప్పేసి ప్రవక్తని పిలిచి ప్రవక్తకి చెప్తున్నాడు, అది నాకు అస్సలకి ఇష్టంగా లేదు, నాకు ఈ ప్యాలెస్ లో ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తాడు అంటే, నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అన్నప్పుడు వారి ఇరువురు కూడా దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, నాకు ఒక మందిరం కడుదువు దావీదు నువ్వు, కానీ నీ చేత కట్టించుకోని. ఎందుకు కట్టించుకోనో తెలుసా? నువ్వు కనుక ఇప్పుడు ఒక పెద్ద మందిరం కట్టేశావనుకో, అన్యులు అంటే మామూలు జనాలు అటెళ్తా ఇటెళ్తా ఏమంటారో తెలుసా? ఈయన ఇంతమంది శత్రువుల రక్తాన్ని ఒలికిచ్చి అనేక యుద్ధాలు చేసి అనేక మందిని చంపి ఆ రక్తంతో కట్టాడురా అంటారు ఆ మందిరాన్ని. అందుకని నువ్వు నాకు మందిరము కట్టవద్దు, నీకు అందరి శత్రువుల మీద విజయం ఇచ్చాను, నేనే ఇచ్చాను, కానీ నీ కుమారుడు నీ తర్వాత వచ్చే వారసుడు సొలొమోను ఏ యుద్ధాలు ఉండవు ఆ సమయంలో, ఏ యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ అందరినీ నీకు జయింపజేశారు. అన్ని దేశాల వాళ్ళు అప్పుడు దావీదు కిందే ఉన్నారు. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఆ సమయంలో నీ కుమారుడి చేత కట్టించుకుంటాను. అప్పుడు జనులు మాట మాట్లాడడానికి ఇక వాళ్ళకి అవకాశమే ఇవ్వనంటున్నారు. నీ జీవితంలో కూడా అనేక పోరాటాలు, అనేకమైనటువంటివి శత్రువులు నీ మీదకి వస్తూ ఉంటే వాటన్నిటి మీద జయమిచ్చే దేవుడు ఉన్నారు. అందుకే దావీదు గారు ఎప్పుడు ఏమంటారు? యుద్ధము, ఆ పాట తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవరు లేరు,
సూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు రారు, యెహోవా మన పక్షమున. తర్వాత లైన్ రాదు కదా, అది సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, యెహోవాదే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. కాబట్టి యుద్ధం యెహోవా చేస్తాడు మన తరపు నుంచి. మన శత్రువులన్నిటి మీద ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు, ఇచ్చి నిన్ను నెమ్మదిగా ఉంచుతాడు. అయితే ఇక్కడ ఒక్కటి చెప్పి ముగిస్తాను. పాత నిబంధనలో అయితే మందిరాలు కట్టమన్నాడు దేవుడు. కొత్త నిబంధనలో ఆయన మందిరం ఏంటో చెప్పండి, మన హృదయమే ఆయనకు మందిరం. హల్లెలూయా హల్లెలూయా. ఒక వచనం చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తీయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. తీసారా? అందరు తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కరెక్ట్ గా తీసి పెట్టండి, ఉంచండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధ. మళ్ళీ అందరు చదవండి. మీరే ఆ ఆలయమై ఉన్నారు. మీరే, ప్రతి ఒక్కళ్ళ ఒక్క హృదయమే నాకు ఒక మందిరం అంటున్నాడు ఇప్పుడు దేవుడు. పాతకాలంలో లాగా నాకు ఒక మందిరం కట్టండి, నేను దానిలోనే ఉంటాను అంటలేదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇక్కడ కూడా మనం ఒక సమాజంగా కూడుకున్నాం, అంతేగాని ఆయన ఇక్కడ ఒక్కడే ఉంటానంటలేదు. మీలో, నాలో, ప్రతి ఒక్కరిలో నేను ఉంటానని చెప్తున్నాడు. మీ హృదయమే నాకు మందిరంగా కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ కొత్త కాలంలో ఆయన ఏం అడుగుతున్నాడంటే, మీ హృదయం నా మందిరంగా ఉండాలి. అయితే నేను మీలో నివాసం చేయాలంటే మీరు పరిశుద్ధంగా బ్రతకాలి. మీలో నేను నివాసం చెయ్యలేకపోతున్నాను, ఎందుకంటే మీ ఆలోచనలతోటి, మీ భయంకరమైన కార్యాలతో మీ హృదయాన్ని నింపుకుంటే నేను మీలో నివాసం చేద్దామని వస్తున్నాను, కానీ నాకు నివాసం చేయబుద్ధి కావట్లా మీ లోపల. ఎందుకు? ఆయనకు అన్ని కనిపిస్తాయి. దేవుడికి అన్ని కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. మన దేవుడికి ఇప్పుడు పాత నిబంధనలో మోషే గారికి జరిగిన విషయాలు, కొత్త నిబంధనలో పౌలు గారికి జరిగిన సంగతులు, ఇప్పుడు నాకు జరుగుతున్న, నీకు జరుగుతున్న సంగతులు అన్ని ఇలా కనపడుతుంటాయి ఆయనకి. అప్పుడుదే మనకి పాత నిబంధన, మనకి ఎప్పుడో ఆదాం గారి సంగతి అనిపిస్తుంటది. ఇక్కడ ఆదాం గారు ఆయన కనపడతానే ఉంటారు, ఇక్కడ పద్మశ్రీ కనపడతానే ఉంటది, ఇక్కడ మీరు కనపడుతుంటారు, ఇక్కడ పౌలు గారు, అందరూ అన్ని కనపడుతుంటాయి ఆయనకి ఎదురుగానే. పాత నిబంధన వేరే రోజు చూడటానికి అట్లా ఏం ఉండదు. ఆయన కళ్ళ ముందు అన్ని కాలాలు అలా కనిపించేస్తూనే ఉంటాయి. ఆయన కళ్ళ ముందు అందరూ ఉంటారు, ఆయన అన్ని సమానం. ఇప్పుడు ఇక్కడ దేవుడు అనే పార్ట్ ఇక్కడ పెట్టుకుంటే ఈ లైన్ నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్ నుంచి ఇలా గీసుకున్నామంటే ఇక్కడ మోషే గారి కాలం, ఇక్కడ ఆదాం గారి కాలం, ఇక్కడ దావీద్ గారి కాలం, ఇక్కడ పౌలు గారి కాలం, ఇక్కడ నీ కాలం, ఇక్కడ నా కాలం, అన్ని కాలము ఆయనకి ఎదురు కనిపిస్తే అన్ని చూడగలడు ఒకటేసారి. ఆయన అద్వితీయుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఆయనకి అన్ని కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఆయన నుంచి దాచేది ఏం మనము లేదు. కాబట్టి ఆయన మన మందిరం, మన హృదయం అనే మందిరంలో నివాసం చేయాలని ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు నీ హృదయాన్ని ఏది పడితే అది నింపుకొని కల్మషాలు, ఈర్ష్యలు, కక్షలు, ద్వేషాలు, చెడ్డ మాటలు, కపటపు మాటలు, కల్పించే మాటలు ఇవన్నీ నువ్వు నింపుకొని ఆయన నీ హృదయంలో ఎందుకు నివాసం చేస్తాడు చెప్పండి? వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీ లోపల నుంచి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది బతిమలాడుకోవడానికి ఆయన మళ్ళీ తిరిగి. అందుకే వాటిల్ని తీసుకురావద్దు, వాటిని మన హృదయాల్లోకి అస్సలు తీసుకురావద్దు. నేను మీ యొక్క హృదయంలో మందిరంగా చేసుకొని నివాసం చేయాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు, మీ శరీరము, నా యొక్క ఆత్మ, ఇద్దరము కలిసి మనం ప్రయత్నం చేసి ప్రయాణం చేస్తూ ఉంటే మీకు ఈ లోకంలో జయమిచ్చి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి నా ప్రయాసం అంతా. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించినని రాయబడి ఉంటుంది. దేవుడు లోకమును ప్రేమించను అని లేదు వచనం, ఎంతో ప్రేమించినని రాయబడి ఉంది. ఎందుకంటే ఒకగానొక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు.
ఆయన ఆల్రెడీ రక్తం చిందించేశారు. రక్తం చిందించేశారు అంటే మన పాపములన్నీ కూడా ఆ రక్తంలో కడగబడ్డాయి. తొందరగా బాప్తిసం తీసుకున్నాడు, తీసేసుకోండి. ఆయన రక్తంలో మీ పాపాలను కడుక్కోండి. ఆయన రక్తంలో నువ్వు ఇప్పుడు బతుకుతున్న కాలంలో ఏ పాపాలు చేస్తావో తెలుసు, తర్వాత ఏం చేస్తావో కూడా ఆయనకు తెలుసు. అయితే వీటన్నిటి కోసం నేను ఆల్రెడీ రక్తం చిందించాను మీకోసం, మీరు చేస్తారని తెలుసు నాకు. మీరు ఇలాంటివి చేస్తారని నాకు తెలుసు. అందుకే మీ కొరకు నేను రక్తం చిందించి రెడీగా పెట్టుంచాను. కానీ నా దగ్గరకు వచ్చి ఆ రక్తంలో శుద్ధీకరించుకోండి తొందరగా, లేకపోతే అవి మిగిలిపోతుంటాయి మీకు. మీరు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకొని నా రక్తంలో మీరు కడగబడితే ఈ పాపాలన్నీ మీరు చేసినవి తీసేసినట్టే. కృప మాత్రం మిగులుతుంది. కృప ద్వారా రక్షింపబడుతూనే ఉంటావు నువ్వు పోయే కాలం దాకా, నువ్వు చనిపోయే కాలం దాకా. ఒకసారి బాప్తీసం తీసుకుంటే ఆ కృప నిన్ను రక్షిస్తూనే ఉంటది, రక్షిస్తూనే ఉంటది, రక్షిస్తూనే ఉంటది. నువ్వు ఎన్నో చేస్తావు, క్షమించమని కోరుకోగానే ఆ కృప నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి స్థితిలోకి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మంచి నిర్ణయం తీసుకుందాం. మోషే గారు చూశారు కదా ఎలాంటి నిర్ణయం. అల్పకాలం ఈ పాప భోగాల కోసం, ఈ లోకంలో ఉండే పాపాలన్నీ ఇవన్నీ అనుభవిద్దాం అనుకొని పాపం మీద పాపం తీసుకొని బతికే కంటే చక్కగా క్రీస్తుతో బ్రతుకుతూ ఎన్ని నిందలు వచ్చినా నాకు మంచిదే అని నిర్ణయం తీసుకుంటే రాబో బహుమానం ఆయన కళ్ళ ముందు చూస్తున్నాడు. దావీదు గారైతే చిరకాలం నేను దేవుని మందిరంలో ఉంటే ఎంత బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మనం కూడా మన హృదయాన్నే ఒక మందిరం కాబట్టి చక్కగా హృదయాన్ని పెట్టుకొని మంచి విషయాల్లో ముందుకు సాగాలని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సంఘం అంతా కూడా కలిసి మెలిసి ఈ సంవత్సరం ఇంకా అదే ఇందాక బ్రదర్ చెప్పారు కదా, పాతవి గతించాయి, అన్ని నూతనమయ్యాయి. పాతకాలంలో చేసిన పొరపాట్లు తప్పులు ఏమైనా ఉంటే అన్ని విడిచిపెట్టేసుకొని నూతన సంవత్సరంలో నూతనంగా జీవితాన్ని ప్రారంభించి చక్కగా మనం అందరం కూడా ఐకమత్యంతో ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఒకరికి సమస్యలు ఉంటే ఒకరు తెలుసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు మనం అందరము కూడాను సఖ్యతతో ముందుకెళ్లాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.